సంచార్ సాతి పోర్టల్ను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య వర్చువల్గా ప్రారంభించారు. సికింద్రాబాద్లోని BSNL కార్యాలయం నుండి తెలంగాణకు చెందిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టెలికాం చందాదారులను శక్తివంతం చేయడానికి, రక్షించడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని టెలికాం ప్రత్యేక డీజీ ప్రశాంత్ ఆర్ పాటిల్ అన్నారు. అనుమానిత, మోసపూరిత సమాచారాలు, అయాచిత వాణిజ్య సమాచారాన్ని గుర్తించేందుకు ఇది పనికి వస్తుందన్నారు. మొబైల్ ఫోన్లో రికార్డులైన నెంబర్లను గుర్తించి అవసరం లేని వాటిని ఈ యాప్ తొలగిస్తుందని ప్రశాంత్ పాటిల్ వెల్లడించారు. Register that thing and it gets registered in the app, that will get checked at the back end of our telecom whether the call was really established or not. After that registration, the things will move and we will ensure that such things will not happen in future also. And if some fraudster is there, the other wings of our criminal wings are there, they will catch hold the concerned person. That is the basic motto behind this. But unless we create awareness in the public, see what happens, we don't have time as such to see what is happening. Even we are getting so many calls, we just simply ignore it. If you ignore, then we cannot create awareness in the public. So unless before ignoring, you should ensure it should be registered in this app. That is the basic motto behind this. And once you register that thing and it gets registered in the app, that will get checked at the back end of our telecom whether the call was really established or not. After that registration, the things will move and we will ensure that such things will not happen in future also. And if some fraudster is there, the other Honorable Minister Jyotiraditya garu సంచార్ సాతి అనే మొబైల్ యాప్ లాంచ్ చేయడం జరిగింది. ఇది ఆండ్రాయిడ్ వర్షన్ లోను iOS వర్షన్ లో కూడా ఉంటుంది. అందరూ యూజర్స్ ని, మొబైల్ యూజర్స్ ని ఇది డౌన్లోడ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఎప్పుడైతే మీకు ఫ్రాడ్లెంట్ కాల్ వచ్చిందో దయచేసి ఆ కాల్ ని ఒక 4-5 క్లిక్స్ తో మనం రిపోర్ట్ చేస్తే బ్యాక్ ఎండ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అనాలిసిస్ చేసి వాటిని బ్లాక్ చేయడానికి అవకాశం ఉంది. ఈ చర్య వలన మన కుటుంబ సెక్యూరిటీ, మన మిత్రుల్ని కూడా సేవ్ చేయొచ్చు అన్నమాట. సో మరొకసారి నేను వినియోగించుకునేది ఏంటంటే అందరినీ కూడా మొబైల్ యూజర్స్ ఈ యాప్ డౌన్లోడ్ చేసి ఆన్లైన్ కమ్యూనికేషన్ ఎప్పుడైతే వచ్చిందో SMS కానీ, కాల్ కానీ, వాట్సాప్ కానీ రిపోర్ట్ చేయమని కోరుతున్నాను. ఆనరబుల్ మినిస్టర్ జ్యోతిరాదిత్య గారు సంచార్ సాతి అనే మొబైల్ యాప్ లాంచ్ చేయడం జరిగింది. ఇది ఆండ్రాయిడ్ వర్షన్ లోను iOS వర్షన్ లో కూడా ఉంటుంది. అందరూ యూజర్స్ ని, మొబైల్ యూజర్స్ ని ఇది డౌన్లోడ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఎప్పుడైతే